రెసిస్టెన్స్ బ్యాండ్తో ఫ్రంట్ రైజ్ చేయడానికి ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ బ్యాండ్ తీసుకోండి. 2 హ్యాండిల్స్ని మీ హ్యాండ్స్తో టైట్గా పట్టుకోవాలి. వ్రిస్ట్ లాక్డ్ పొజిషన్లో ఉంటుంది, అంటే వ్రిస్ట్ న్యూట్రల్గా ఉంటుంది, ముందుకి వెనక్కి బెండ్ చేయకూడదు, టైట్గా పట్టుకోండి. దాని తర్వాత ఈ రోప్ సెంటర్ని, ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ని ఫుట్ కింద ఫర్మ్గా ప్రెస్ చేసి నిల్చోవాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫుట్ లేస్తే బ్యాండ్ వచ్చి మొహానికి తగులుతుంది, ఇంజురీ అవుతుంది. సో గట్టిగా ప్రెస్ చేసి బ్యాండ్ మీద సెంటర్ పాయింట్ మీద నిల్చోండి. దాని తర్వాత హ్యాండ్స్ కంప్లీట్లీ స్ట్రైట్ పెట్టేసేయాలి. స్ట్రైట్ పెట్టాలి. పామ్స్ వచ్చేసి ఫేసింగ్ యూ ఉంటాయి, అంటే మీ సైడ్ ఉంటాయి 2 పామ్స్. హ్యాండ్స్ స్ట్రైట్, వ్రిస్ట్ లాక్డ్, షోల్డర్స్ వెనక్కి పుల్ చేయాలి. ఇలా చేసినప్పుడు బ్యాక్ అనేది ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది. టేక్ ఏ డీప్ బ్రీత్. కోర్ ఎంగేజ్ చేసుకోవాలి. లాక్ చేసుకొని మెల్లగా హ్యాండిల్స్ని చిన్ హైట్కి పైకి తీసుకురావాలి. మళ్ళీ స్లోగా కిందికి తీసుకెళ్ళిపోవాలి. హ్యాండ్స్ బెండ్ చేయొద్దు, స్లో కంట్రోల్డ్ ఫ్యాషన్లో చేయాలి. చిన్ హైట్కి తీసుకొస్తే సరిపోద్ది.